ఈ నెల 27న ఎలకతుర్తిలో కని విని ఎరకని రీతిలో ఒక పండుగ వాతావరణంలో జరిగే బీఆర్ఎస్ 25వ రజతోత్సవ భారీ బహిరంగ సభకు పట్టణాల నుండి గ్రామాల నుండి లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎలకతుర్తి మాజీ ఎంపీపీ తంగడి శాలిని మహేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎలకతుర్తి హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వారే ఖర్చులతోటి వారే ఖర్చులు పెట్టుకొని డాక్టర్ కిరాయిలు వాళ్ళే పెట్టుకొని స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎందుకు అంటే ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా దాన్ని అమలుపరచలేదు. అది ఉత్త హామీలు ఇచ్చింది, అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి ఈ రోజున గద్దెనెక్కింది. కాబట్టి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈ రోజున ప్రజలు స్వచ్ఛందంగా పోరాడి వ్యతిరేకంగా ఈ సభను సక్సెస్ చేయడానికి ప్రజలే స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతారు. దానికి కేసీఆర్ను ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు కేసీఆర్ మాటలు వినాలి అనే దాని మీద ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ చేసినటువంటి పనులను ఇలా ప్రజలు మళ్ళా గుర్తు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఇవాళ జరిగేటువంటి బహిరంగ సభ అదొక కుంభమేళలాగా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పబోతున్నాము. ఇక్కడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మా నాయకత్వం అన్నీ సెట్ చేసింది. ప్రజలకు ఏ రకంగా కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు అన్ని రకాల వాటర్ ప్యాకెట్లు కానీ సల్ల ప్యాకెట్లు కానీ ఇట్లాంటివి సంబంధించినవి అన్నీ టోటల్గా ప్రజలకు అన్ని రకాల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా అధినాయకత్వం చూసుకుంటుంది. సభ సక్సెస్ అవుతుందని చెప్పి భారీ ఎత్తున సక్సెస్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. తంగడి మహేందర్, ఎలకతుర్తి.